నమస్కారం. ఈ వీడియోలో అసమర్థుని జీవయాత్ర నవల సమీక్ష చేద్దాం. ఇది నాకు బాగా నచ్చిన నవల. ప్రముఖ నాస్తికవాది, హేతువాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కుమారుడు గోపీచంద్ ఈ నవల రచించారు. ఇది అసమర్థుడు, అసమర్థుని భార్య, అసమర్థుని మేనమామ, అసమర్థుని ప్రతాపం, అసమర్థుని అంతం అనే 5 ఉపశీర్షికలతో రాయబడిన వైజ్ఞానిక నవల. తెలుగు నవల సాహిత్యంలో ఒక ప్రసిద్ధ రచనగా నిలిచింది. ఇది 75 సంవత్సరాల క్రితం రాసిందే అయినప్పటికీ ఈ కాలానికి కూడా పనికొచ్చే చక్కని నవల. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తూ ఏదో తెలియని బాధలోకి నెట్టి గొప్ప అనుభూతిని అందిస్తుంది. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ భావి కాలానికి కూడా మార్గనిర్దేశం చేసేది ఈ నవల. ప్రతి మనిషికి తనదైన ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ నవలలో కథానాయకుడు సీతారామరావు పాత్ర తన ఆదర్శాలకు, ఊహలకు, వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యత కోల్పోయి పరిస్థితులకు తగిన సర్దుబాటు లేక తనను తాను అంతం చేసుకునే విచిత్రమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడి ప్రతి మనసులోనూ ఇలాంటి సీతారాములు ఉంటారు. ఆ విషయాన్ని ఈ నవల చాలా బలంగా చెప్పింది. సీతారామరావు జీవితం చాలా విచిత్రమైనది. ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది అనే మాటతో ప్రారంభమవుతుంది ఈ నవల. కథానాయకుడు కులీనుడు జమీందారు బిడ్డ. బాగా చదువుకున్నవాడు. అతని ఉన్నతమైన జీవితం స్వచ్ఛమైన సెలయేరు లాంటిది. కానీ పరిచయ వాక్యాలలో చెప్పినట్టు ఉన్నతమైన శిఖరాగ్రం నుంచి మురికి కూపంలోకి చేరిన సెలయేరులా అతని ఆలోచనలు, అతని స్వభావం, అతని అందపతనానికి కారణమయ్యాయి. అతడు అగర్భ శ్రీమంతుడు. అతని తాత ముత్తాతలు వంశ పేరు ప్రతిష్టల కోసం చుట్టుపక్కల వారికి ఎన్నో దానాలు, త్యాగాలు చేశారు. ఆ ఊరి చెరువు, సత్రం ముత్తాత కట్టించాడు. అతని తాత దేవాలయం కట్టించాడు. దేవుని పెళ్లికి పీటలపై కూర్చొని కళ్యాణం జరిపే హక్కును అతని తండ్రి 30,000 ఖర్చు పెట్టి కోర్టుకు వెళ్ళి మరీ సాధించాడు. వాళ్ళ పొలంలోకి పనికి రావాలని ఊళ్ళో అందరూ ఉవ్విళ్ళూరుతుంటారు. సరైన అజమాయిషి లేకపోవడం వల్ల వీలైనంత కాజేయవచ్చు అని కొందరు బాహాటంగా అంటుంటారు. అలాగే సీతారామరావు కూడా తాత తండ్రుల వంశ ప్రతిష్ట నిలబెట్టాలని భావిస్తాడు. ఉదార స్వభావంతో అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తాడు. వాళ్ళ వంశంలోని ఆ గొప్పతనం ఉందని, ఎముక లేని చెయ్యి అని దండం పెట్టి చాలామంది అతని ద్వారా లబ్ధి పొందుతారు. అతని తండ్రి దగ్గర కొందరు అప్పులు కూడా తీసుకున్నారు. కానీ తండ్రి చనిపోయాక చాలామంది అప్పులు ఎగ్గొట్టారు, తిరిగి ఇవ్వలేదు. సీతారామరావు కూడా వారి దగ్గర డబ్బులు వసూలు చెయ్యడు. పోనీలే, వాళ్ళు కూడా బతకాలి కదా అని వారి మీద జాలి చూపిస్తాడు. మేనమామ, అత్త కూడా అతన్ని పొగడ్తలతో ఉబ్బించి లౌక్యం చూపించి అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొడతాడు. డబ్బు నష్టపోయినా నువ్వెంత మంచివాడివి బాబు అనే మాటకు పొంగిపోతాడు. బతికినన్ని నాళ్ళు ఇలా బతికితే చాలదా, 10 మందితో మంచివాడనిపించుకోమని 10 మందితో మంచివాడనిపించుకోమని చెప్పారు పెద్దలు అని టీవీగా చెప్తాడు. అతని స్వభావాన్ని గమనించిన రామయ్య తాత చెప్పిన మాటలు అతని తలకెక్కవు. ఇప్పటికే సమాజంలో మనల్ని పొగిడి ఉప్పించి పబ్బం గడుపుకునే వాళ్ళున్నారు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎలా నటిస్తున్నారో తెలుసుకోకపోవటం అసమర్థుల లక్షణమే. లక్షలు దానాలు చేసిన అతడు చివరకు 100 రూపాయలు లేక తల్లడిల్లడం అతని దుర్భర దారిద్ర్యానికి, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల కలిగే నష్టానికి నిదర్శనంగా నిలుస్తుంది. పెళ్లి పట్ల కూడా అతనికి ఆదర్శ భావాలున్నాయి. పెళ్లి చేసుకోను అని అతడు చెప్తుంటాడు. చివరకు పెళ్లి చేసుకోక తప్పనిసరి అయినప్పుడు పెళ్లికి ఒక మహత్తర అర్థం కల్పిస్తాను అని గొప్పలు చెప్పుకుంటాడు. నిజానికి అతడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఇందిర అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోకపోతే ఆమె అతన్ని దగ్గరకు రానివ్వడు. అందుకే పెళ్లి కొడుకయ్యాడు. తన ఊహల ఊబిలోకి ఇరికి ఇబ్బందుల పాలయ్యాడు. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఉద్యోగం కూడా చేయక తప్పలేదు. ఉన్నన్ని రోజులు కన్ను మిన్ను కానక ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అయినా మన కోసం అతను ఏమైనా చేశాడా?
మంచివాడు అనిపించుకోవడానికే చేశాడు అని చుట్టుపక్కల వాళ్ళు చులకనగా నవ్వుతూ చెప్పసాగారు. లోకం తీరు ఇంతే. ఉన్నప్పుడు పొగిడి పొందడం, లేనప్పుడు ఎగతాళి చేయడం, ఇది తెలుసుకొని వారే అసమర్థులు. ఈ ప్రపంచంలో జ్ఞానం ఉన్నవాడు సుఖపడలేడు, అజ్ఞాని మాత్రమే సుఖపడతాడు. అజ్ఞానిని ఆలోచనలు వేధించవని, అందని ఆదర్శాల కోసం హైరాణ పడడని చుట్టూ ఉన్న వారికి చెప్పడం మొదలు పెడతాడు. అతని తల ఆలోచనల పుట్ట అయింది. అతడు ఏ పని పాట లేని అసమర్థుడయ్యాడు. పాపం, అన్నం కోసమే ఈ జీవితం. ఇంతమంది దేశాధినేతలు ఉన్నారు, అందరికీ అన్నం దొరికే మార్గం కనుక్కోలేకపోయారు అని తను సంపాదించడం చేత కాక తన వైఫల్యాన్ని ఇతరుల మీదకు సాకులతో నెట్టేస్తాడు. తను మంచివాడని, ఇతరులు దుర్మార్గులు మోసగాళ్ళు అని నిందిస్తాడు. మనం కూడా ఇతరులే మన కష్టాలకు కారకులని సాకువాదం చూపిస్తారు. ఈ సన్నివేశాలు చదివినప్పుడు మనసు బరువెక్కుతుంది. ఏదో ఒక సందర్భంలో ఎవరైనా ఇలాంటి భావజాలం కలిగి ఉంటే వారి హృదయం బాధగా అవుతుంది. 40,000 రూపాయల అప్పు ఎగ్గొట్టిన మేనమామకు 100 రూపాయలు సహాయం చేయమని ఉత్తరం రాస్తాడు. మేనమామ పట్టించుకోడు. నీకు సహాయం చేసిన డబ్బుతో 100 కుక్కలు కొనుక్కుంటే విశ్వాసం చూపేవని మరొక ఉత్తరం రాస్తాడు. మేనమామ చాలా ఘాటుగా జవాబు కూడా ఇస్తాడు. బాబు, మీరు కీర్తి మనుషులు, డబ్బు లేకపోయినా బతకగలరు. మేము అలా కాదు, డబ్బు లేకపోతే బతకలేము, అందుకే నీకు 100 రూపాయలు ఇవ్వలేను అనే అతని ఉత్తరానికి అతని హృదయం గాయపడుతుంది. ఎవరి అజ్ఞానానికి వారే బాధపడాలి, ఎవరి చర్యల ఫలితం వారే అనుభవించాలి. ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. జీవిత ప్రవాహం మహావేగంతో వెళ్ళిపోతుంది. ఇదొక మహా సంగ్రామం, ఇందులో పిరికి వాళ్లకు చోటు లేదు అనే అతని మేనమామ మాటలకు సీతారామరావే కాదు, మనం కూడా విలవిలలాడుతాం. ఎవరి మీదో కలిగిన కోపాన్ని ఇంకొవరి మీదో చూపినట్టు నిష్కారణంగా తన కోపాన్ని కూతురిపై చూపిస్తాడు. ఎన్నో తిప్పలు పడి ఏదోలా సంపాదించి భార్య వండిన అన్నాన్ని తిట్టుకుంటూ తిని భార్యను కొట్టి బయటకు వెళ్ళిపోతాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన సామెత చందంగా మనలోని అసమర్థ లక్షణం ఉంటుంది. మానవ వ్యక్తిత్వంలో ఈ స్వభావాన్ని సహజ సిద్ధంగా చిత్రించిన గోపీచంద్ మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు. ప్రేమించి పెళ్లాడిన అతని భార్య అతని ద్వారా నరకం చూస్తుంది. అతని కోపం, అతని నవ్వు, అతని మాట, అతని ఉద్రేకం ఇవేవి ఆమెకు రుచించవు. యాంత్రికంగా బతకడం నేర్చుకుంటుంది. ఇప్పటికీ ఒకే ఇంట్లోని దంపతులు యాంత్రికంగా బతుకుతున్నారనిపించి ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తిస్తామో, ఇంట్లోని సమస్యలకు ఎలా స్పందిస్తామో తెలిసి ఆలోచనలో పడతాము. నవలలో అసమర్థుని చివరి భాగం, అసమర్థుని అంతం తన ఊహలకు వాస్తవానికి మధ్య వైరుధ్యం ఎక్కువై ఎలా ఉండాలో అర్థం కాక, అర్థమైనా అలా ఉండలేక, ఎడతెగని పాముల్లా కాటేస్తున్న ఆలోచనల నుండి తప్పించుకోలేక అద్దం ముందు నిలబడి తన గుండెను తాను బాదుకోవటం, లోకం మంచిదారిని వదిలేసి తనలాంటి మంచి వాళ్లతో ఆడుకుంటుంది అని తీవ్ర మనోవేదనకు గురైపోతాడు. తను ఎలా ఉండాలని కలలు కన్నాడో, వేటిని గొప్ప ఆదర్శాలుగా భావించి బతకాలనుకున్నాడో అలా బతకలేక, సంఘంతో సర్దుబాటు చేసుకోలేక ఉన్మత్త స్థితి ఆవరించి తన గొంతు తానే నులుముకొని తన శరీరాన్ని తానే హింసించుకొని మరణిస్తాడు. ఈ చివరి ఘట్టంలో సీతారామరావు పరిస్థితికి మనసు ద్రవిస్తుంది. నవల పూర్తయ్యేసరికి ప్రతి పాఠకునిలోనూ ఒక్కో సీతారామరావు ఉన్నాడని, తనది అసమర్థుని జీవితయాత్ర అని అనిపిస్తుంది. వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య సమన్వయం కొన్నిసార్లు లోపిస్తుంది. దీని సర్దుబాటుకు వ్యక్తులు మానసికంగా సిద్ధం కాకపోతే, ముందు చూపు లేకపోతే మనం కూడా సీతారామరావుల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురై కుంగిపోతాము. పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటూ తన స్వభావాన్ని, ఆదర్శాలను వదలకపోవడం సమర్థుల లక్షణం. పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటూ తన స్వభావాన్ని, ఆదర్శాలను వదులుకోకపోవడం సమర్థుల లక్షణం. జీవితం ఒక మహా సంగ్రామం. ఇందులో అసమర్థులకు, పిరికి వాళ్లకు చోటు లేదు. ఎటువంటి గడ్డు పరిస్థితిలోనూ మన వ్యక్తిత్వం చెడిపోకుండా,
గట్టి పట్టుదల, మానసిక స్థైర్యం కలిగి ఉండాలని, మనది అసమర్థుని జీవిత యాత్ర కాకూడదని ఈ నవల చెప్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్లు మిరాజ్.